ఈ మత దురంకారులు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు ఈవేళ నక్సలైట్లని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం. కూర్చోండి అయిపోయింది. అక్కడ ఉన్న నక్సలైట్లు బయటకు వచ్చారు. మీరు కూర్చోవాలి. మినిస్టర్ గారు రిప్లై ఉండి. మినిస్టర్ గారు మీరు రిప్లై ఏంటంటే మీరు లేరు అక్కడ ఆపితే కదా సార్. పెద్ద ఆయన నించొని మాట్లాడుతుంటే ఎలా ఆపేస్తాం సార్? అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల మీద షార్ట్ నోట్స్ లేదండి. ఎదురుగా అనుకున్నాం. అటు పక్క ఎదురు ఇటు పక్క ఎదురు అనుకున్నాం. రిప్లై చేయండి. రిప్లై చేయండి అమ్మా. మీరు దళిత మహిళ లేదా ఓసీ మహిళ మీరు చెప్తారా రిప్లై? మేడం రిప్లై చెప్తారు లేదా? నేను చెప్తాను సార్. నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. అంటే అమ్మాయి కదా, మహిళ కదా. ఒక నిమిషం రిప్లై చెప్పండి. మీరు రిప్లై చెప్పాలి. మీరు రిప్లై చెప్పండి. మేడం రాంగ్ ఇది రాంగ్ రైట్ అనేది మీరు మాట్లాడకూడదు. నా కూర్చోండి. ఇది అబ్జెక్షనబుల్ అండి. మాటికి ఇది మాటికి దళితులు ఈ సభలో సభ్యులందరూ సమానమే. దళితులకి ఒకే హక్కు ఉంటుంది, అగ్రవర్ణాలకి ఒకటే హక్కు ఉంటుంది. ఇవ్వనండి. నేను ఇవ్వనండి అధ్యక్ష. ఇప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. రమ్య గారు చెప్తాను అధ్యక్ష. అంటే అబ్జెక్షనబుల్ వర్డ్స్ అని అన్నారు. కానీ ఒకటి ఏంటంటే అధ్యక్ష, వచ్చారు లా అండ్ ఆర్డర్ డిస్కషన్ గురించి అడిగారు. దానికి మేము సిద్ధమని చెప్పాం, ప్రిపేర్ అయి ఉన్నాం. సభ్యులు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానం మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు సార్ కూటమి తరపున ఇద్దరు మాట్లాడారు, వాళ్ళ తరపున ఇద్దరు మాట్లాడారు. రిప్లై అనుకున్నాం. బాబు కూర్చోవయ్యా. నువ్వు ఒరిజినల్ జనసేనలో ఉన్నావు. కూర్చో. నాకు తెలుసు నువ్వు వైసీపీ. సరే కాను కూర్చో రమణ బాబు. కూర్చో రమణ కూర్చో. సరే రేపు బీఎస్సీలో మాట్లాడుకుందాం. మాట్లాడు. చెప్పమ్మా. కూర్చో స్వామి. రమణ కూర్చో. ఇవ్వనండి. మంత్రి గారు మీరు రిప్లై అవ్వకపోతే సభను వాయిదా వేస్తాను. సార్ అధ్యక్ష అమ్మా దయచేసి ప్లీజ్ నేను మాట్లాడతాను. దయచేసి మీకు సమయం వలైనందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నా. మీ తరపున కూడా నేనే మాట్లాడతా. దయచేసి కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ప్లీజ్ అమ్మా. రమణ గారు మీకు అనుమతి లేదు. కూర్చోండి. మీకు అనుమతి లేదు. కూర్చోండి. రిప్లై ఉండమ్మా. రిప్లై ఉండమ్మా. అధ్యక్ష ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి షార్ట్ డిస్కషన్ అడిగింది కూడా అందరూ కలిపి బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అన్నా ప్లీజ్ నా మాట ప్లీజ్ అన్నా. బీఎస్సీలో నిర్ణయం తీసుకొని ఆ సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి ఏదో మాట్లాడదామని వచ్చున్నారు. ఇక్కడ మా సభ్యులు కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. నేను కూడా ప్రభుత్వం తరపున రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కాపీని కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని ఒక అప్పీల్ అడిగాను అధ్యక్ష. దానిలో భావం ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు మేము వాస్తవాలు మాట్లాడుతుంటే వినే ఓపిక ఉండకుండా డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని వాకౌట్ చేస్తారని నాకు ఉన్న 6 సెన్స్ పనిచేసింది. కాబట్టి ఇందాక మిమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అది కూడా నేను మైక్లో రికార్డ్ అయ్యేటట్టుగా చెప్తానని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష. ఏ వంక లేని తప్పు దయచేసి క్షమించాలి. ఓడు ఉపయోగించవచ్చో లేదో తెలీదు. ఏ వంక లేకపోతే డొంకబట్టి గేడ్చారట కొంతమంది.
కానీ పరిస్థితి ఎలా ఉంది అధ్యక్ష? ఈరోజు సోము వీర్రాజు గారు ఏదో మాట్లాడితే ప్రధానమంత్రి గారి టూర్ గురించి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ మీద మేము మాట్లాడితే విని తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉందా అధ్యక్ష? దానికో సమాధానం చెప్పాలి. వాళ్ళు వాకౌట్ చేశారంటేనే దాని అర్థం అధ్యక్ష. ఈ రోజు సుమారుగా 6% క్రైమ్ రేట్ తగ్గించామని మేము గర్వంగా చెప్తుంటే ఇష్టానుసారంగా అక్కడ కూర్చొని వెబ్సైట్ పనిచేయట్లేదు, 112 కింద టైంలో వచ్చింది, వాటన్నిటికీ నేను సమాధానం పెట్టుకున్నాను అధ్యక్ష. అవన్నీ విని ఓపిక ఉండాలి. లేనిపోయిన ఆరోపణలు వేస్తాడు ఒక సభ్యుడు వచ్చి, ఏదేదో ఎవరి గురించో మాట్లాడి ఆ డబ్బులందిని ఈ డబ్బులందిని అని ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకోవడానికి అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేశాను అధ్యక్ష. మాట్లాడితే ఆ సభ్యుల్లో చాలా మంది రెడ్ బుక్ అన్నారు. ఎస్, నేను రెడ్ బుక్కి కన్ఫైన్ ఉన్నా. మా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా తీసుకెళ్లి రెడ్ బుక్ చూపించారు. ఆ రెడ్ బుక్ చూసి నమ్మారు కాబట్టి 164 సీట్లు మా ఎన్డీఏ గవర్నమెంట్కి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు శాంతి భద్రతలు కాపాడుతాం నమ్మకం మా ఎన్డీఏ కూటమి సభ్యుల మీద ప్రజలకు ఉంది. ఆ రెడ్ బుక్ ద్వారానే అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని ప్రజలు నమ్మున్నారు. ఆ రెడ్ బుక్ ద్వారానే ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు నమ్మున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, ఆ రెడ్ బుక్ వల్లే. ఆ రెడ్ బుక్ చూసి భయపడిపోయి దాని గురించి మాట్లాడి మేము రిప్లై ఇస్తే వినే ఓపిక లేక ధైర్యం లేక వాకౌట్ పేరిట పారిపోతే ఈరోజు మేము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం చెప్పినా కూడా వినే ఓపిక మీకు ఉండదు, వినే పరిస్థితి మీకు ఉండదు, వినే స్థాయి కూడా మీది కాదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మా గవర్నమెంట్ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నినాదంతోనే ఉంది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకునే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అనే దృష్టితో మెయిన్లీ ట్రైనింగ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టూల్స్ అండ్ టైమ్లీ రెస్పాన్స్, ఈ TTT విధానం ద్వారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు మనకి శాంతి భద్రతలు మరియు చట్టం అనేది అధ్యక్ష, అది కాపాడడం అనేది పరిపాలన బాధ్యత మాత్రమే కాదు అధ్యక్ష, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం. ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి మాట్లాడారు. దానికి 100కి 100 కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రజలకి నేను చెప్తున్నాను అధ్యక్ష.